అతను గెలవాలని టీడీపీ జనసేన కలిసి మద్దతు పలికాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారము సాగించాయి. కానీ అనుకోకుండా వాళ్ళు మద్దతు ఇచ్చిన అభ్యర్థికి ఎదురు దెబ్బ తగిలింది. దాంతో వెంటనే ప్లేటు మార్చేశారు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో గెలిచిన అభ్యర్థి కూడా తమవాడేనంటూ భుజాన వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గమనించిన విజేత మాత్రం కూటమి నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో మ్యాజిక్ అంటే ఇదే. గెలిచిన వారిని మావారే అంటారు, ఓడిన వారిని పట్టించుకోరు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి సార్వత్రిక ఎన్నికలను తలపిస్తూ హోరా హోరీగా సాగాయి. సాధారణంగా ఈ ఎన్నికల్లో ఓటింగ్కి టీచర్లు అంతగా ఆసక్తి చూపించారు. కానీ ఈసారి 22,000 పైచిలుకు ఓట్లలో 19,000 పైగా పోలయ్యాయంటే ఉపాధ్యాయులు ఈ ఎన్నికలపై ఎంతగా దృష్టి పెట్టారన్నది అర్థమవుతుంది. పైగా పోటాపోటీగా ఎన్నికల సమరం సాగినా ఉపాధ్యాయులు తాము కోరుకున్న అభ్యర్థినే గెలిపించుకున్నారు. అలా గాదె శ్రీనివాసులు నాయుడు గెలిచారు. ఆయన ప్రత్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మకు టీడీపీ జనసేన మద్దతు ప్రకటించాయి. తెలుగు తమ్ముళ్ళు, ఆ పార్టీ సీనియర్లు, కీలక నేతలు, ఎమ్మెల్యేలంతా కలిసి రఘువర్మ గెలుపు కోసం బహిరంగంగా కృషి చేశారు. ఒక విధంగా రఘువర్మ టీడీపీ అభ్యర్థి అన్నట్టుగానే హడావిడి చేశారు. కానీ ఫలితం చివరికి తేడా కొట్టింది. అయితే దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, మా పార్టీ రఘువర్మకు మద్దతు ఇచ్చింది, అలాగే గాదె శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ప్రకటించిందంటూ కొత్త విషయం చెప్పి విస్మయపరిచారు. మొదటి ప్రాధాన్యత ఓటు రఘువర్మకు, ద్వితీయ ప్రాధాన్యత ఓటు గాదెకి వేయమని పార్టీ పెద్దలు చెప్పారని అచ్చెన్న వ్యాఖ్యానించారు. అయితే ఇది ఎవరికీ తెలియదు. తమ్ముళ్ళు రఘువర్మనే భుజాలపై మోశారు. కానీ చివరికి రఘువర్మ ఓడి గాదె గెలిచేసరికి ఏ గెలుపైనా మాదే అంటూ టీడీపీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుందా అన్న చర్చ మొదలైంది. అయితే అచ్చెన్నాయుడు మాటలకు కొత్త ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు స్పందిస్తూ, టీడీపీ మాకు మద్దతు ఇచ్చిందా, అబే తెలియదే అంటూ షాక్ ఇచ్చారు. టీడీపీ మద్దతు ఇచ్చిందన్న దానికి కనీస అవగాహన కూడా లేదని కుండబద్దలు కొట్టేశారు. తాను కేవలం ఉపాధ్యాయ సంఘాల మద్దతుతోనే గెలిచానని ఆయన స్పష్టం చేశారు. దీంతో టీడీపీ ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.